బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అంటే కుండపోతగా వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం అది ఈరోజు సాయంత్రానికి కానీ విశాఖ తీరం దాటబోతుంది. ఇదే శ్రీకాకుళం దగ్గర పార్వతీపురం నుంచి కూడా విశాఖ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కేంద్రం నుంచి కూడా ఒక రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఇప్పటికే ఈ అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు విశాఖ నుంచి తీసుకుని ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మనకి విజయవాడ, గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతుంది. ఇప్పటికే ఆ జిల్లాలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. కొన్ని చోట్ల కార్లు, వాహనాలు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి కూడా అది అల్పపీడన ద్రోణి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఉదయం వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా కేంద్రం రిలీజ్ చేసిన వర్షపాత రికార్డులో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఈ రోజు రేపు పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి ఈ రాత్రి వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే అలర్ట్ జారీ చేయడం జరిగింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు ఈ అల్పపీడన ద్రోణి వల్ల తరిచి ముద్దవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదొకటే కాదు, మనకి అరేబియా సముద్రంలో కూడా మరో అల్పపీడన ద్రోణి వల్ల అక్కడ గుజరాత్, ఆ పై రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని ప్రభావం కూడా అటు గుజరాత్ మీద నుంచి కూడా తెలంగాణ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. కీర్తన. శ్రీనివాస్, థ్యాంక్ యూ.